హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు 10mm. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి మన మొబైల్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం అమెజాన్లో కానీ స్నాప్డీల్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం మొబైల్స్ కానీ ఇతర ఏ ప్రోడక్ట్స్ కానీ మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా షాపింగ్ చేస్తున్నప్పుడు మనకు అవి డ్యామేజ్ అయ్యే వస్తూ ఉంటాయి. డ్యామేజ్ అయినప్పుడు కానీ వాటిలో అలాగే మనకు మొబైల్ తీసుకున్నప్పుడు వాటి ప్రాసెసర్ స్లోగా ఉండడం కానీ అలా డిఫెక్టివ్ కొన్ని కనబడుతూ ఉంటాయి. ఆ డిఫెక్టివ్స్ మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది మనకు ఏం తోచదు. ఆ మొబైల్ అనేది మనం డబ్బులు పెట్టి కూడా వృధా అని మనకు అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈ టాపిక్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, సరే ఫస్ట్ టైం చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద నా యొక్క ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, ఫేస్బుక్ పేజీకి కూడా నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ స్నాప్డీల్లో 2 ప్రాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే ఒక 2 ప్రాసెస్ ఉంటాయి. అవి ఏంటంటే మనం మొబైల్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్న తర్వాత ఒకటి రిటర్న్ ఇచ్చేయచ్చు లేదా రిప్లేస్ చేయొచ్చు. అంటే ఒకటి రిఫండ్ అని ఉంటుంది, సెకండ్ వచ్చేసి రిప్లేస్ అని ఉంటుంది. రిఫండ్ వచ్చేసి మనకు మనీ అనేది మనకు పంపిస్తారు. సెకండ్ రిప్లేస్ అనేది ఈ మొబైల్ తీసేసుకొని ఇంకొక మొబైల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ముందు మనం టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి స్నాప్డీల్ అనే యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. యాప్ అనేది ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్, కేటగిరీస్ అండ్ షార్ట్ లిస్ట్ అకౌంట్ అని కనబడుతుందిగా. ఈ అకౌంట్ అనే దానిపైన ఓకే చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ తర్వాత ఈ స్నాప్డీల్ అనేది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. ఈ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఓపెన్ అయిపోయాక ఇక్కడ మనం తీసుకున్న మొబైల్కి సంబంధించిన డాటా ఉంటుంది. నేను ప్యాంచర్ P9 అనే మొబైల్ అనేది నేను తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్యాంచర్ P9 అనే దగ్గర మనకు కలర్ వచ్చేసి గోల్డ్ అని ఉంది, అలాగే డెలివరీ డేట్ 31st అని ఉంది. నేను ఇది ఆల్రెడీ ఇక్కడ సైడ్కి మనకు యారో గుర్తు కనబడుతుందిగా, ప్యాంచర్ P9 16GB అని దీని మీద క్లిక్ చేసేయండి, ఈ యారో సింబల్ దగ్గర. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మనకి లోపలికి అనేది ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత రిటర్న్ ఆర్ రిప్లేస్ అని కనబడుతుందిగా, దీని మీద క్లిక్ చేసేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఇష్యూ అని అడుగుతుంది. ఇష్యూ అనేది క్లిక్ చేసేయండి. ఐటమ్ ఈజ్ డ్యామేజ్, ఐటమ్ డిఫెక్టివ్ ఆర్ డస్ నాట్ వర్క్ అని ఉంది. అలాగే సో మనీ ఉన్నాయి. ఇక్కడ డిఫెక్టివ్ డస్ నాట్ వర్క్ అని తీసేసుకోండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ రిటర్న్ పాలసీ అని కనబడుతుందిగా, దీని మీద ఒకసారి క్లిక్ చేసి చూసేసేయండి. ఈ మనీ ఎలా ఇస్తుంది ఏంటి అని చెప్పేసి దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు మనీ వచ్చేసి బ్యాంక్ ద్వారా పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ రిటర్న్ అని ఉంది కదా, రిఫండ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఫర్ ఇష్యూ అని అడుగుతుంది. ఏం ఇష్యూ ఉంది అనేది ఇక్కడ మీరు రాసేసేయండి. నేను ఏంటంటే ఇక్కడ రాస్తున్నా, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే ఈ స్లోగా ఉంది, ప్రాసెసర్ స్పీడ్ లేదు, అలాగే ఏ యాప్స్ కూడా ఇన్స్టాల్ అవ్వట్లేదు అని చెప్పేసి, అలాగే సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ మొబైల్ అని చెప్పేసి ఇచ్చేసాను. అలాగే ప్రాసెస్ అనండి లేదా పక్కపండే రిఫండ్ అని ఉంది కదా, ఈ రిఫండ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా NEFT సంబంధించిన డీటెయిల్స్ అయి ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ రీఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత కింద IFSC కోడ్ అడుగుతుంది, అది ఇచ్చేసేయండి. అలాగే కింద మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంటుంది, నేమ్ ఇచ్చేసి ప్రాసెస్ అనండి. ఇక్కడ రిక్వెస్ట్ ఇనిషియేటెడ్ అని వస్తుంది, అంటే ఈ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు. తర్వాత మళ్ళీ ఒకసారి స్నాప్డీల్ అనేది ఓపెన్ చేసేసి మై ఆర్డర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రావడం జరుగుతుంది, ప్యాంచర్ రిటర్న్ రిక్వెస్ట్ ఈస్ రిజిస్టర్డ్ అని కనబడుతుంది కింద, ప్యాంచర్ P9 16GB అని చెప్పేసి. దానికి మనకు 466 అనే టికెట్ ID కూడా మనకి కనబడడం జరుగుతుంది. అలాగే దీన్ని మనకు పైన ఒకసారి మెయిల్ ID కూడా కన్ఫర్మేషన్ కోసం మెయిల్ ID కూడా మన మెయిల్కి సెండ్ చేయడం జరిగింది స్నాప్డీల్ అనేది. ఆ మెయిల్ ID ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ రిజిస్టర్డ్ ఫర్ యువర్ ప్యాంచర్ P9 వచ్చేసి, హాయ్ రాకేష్, రిజిస్టర్ యువర్ రిక్వెస్ట్ రిగార్డింగ్ ప్యాంచర్ P9 16GB అనేది.
వితిన్ 48 అవర్స్లో మేము పికప్ చేసుకుంటాం మొబైల్ అని చెప్పేసి ఇచ్చడం, రిఫరెన్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే థ్యాంక్ యూస్ టీమ్ సపోర్ట్ అని ఇచ్చేసింది. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.